హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నా పేరు శ్రీనివాస్. నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వస్తున్నాను. ఈరోజు మన సబ్జెక్ట్ మార్పు. ప్రపంచం నిరంతరం మార్పు చెందుతుంది, మనం కూడా మార్పు చెందాలి. మార్పు అనేది కనుక నువ్వు చెయ్యకపోతే, నువ్వు ప్రపంచంతో పాటు నువ్వు మారకపోతే నువ్వు ఓల్డేటెడ్ అయిపోతావు. నిరంతరం మార్పు అనేది మనకి ఎంత అవసరమో నేను మీకు ఉదాహరణలతో సహా ఈరోజు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, గతంలో ఒక బాక్స్ టీవీ ఉండేది. ఆ తర్వాత ఎల్సిడి టీవీలు, ఎల్ఈడి టీవీలు అని చెప్పేసి స్మార్ట్ టీవీలు రకరకాలుగా వచ్చేసినాయి. మార్పు జరిగింది. అలాగే మనం బాక్స్ టీవీ మంచిది కదా, నాకు అదే అలవాటు కదా అని దాంట్లోనే ఉండిపోయామా? నో, మార్పు అనేది జరిగింది. సైకిల్ తొక్కేవాళ్ళం, చక్రాల బండి ఉండేది. ఆ తర్వాత నిదానంగా బైక్ వచ్చింది, బైక్ తర్వాత కారు వచ్చింది, కారు తర్వాత ట్రైన్ వచ్చింది, విమానం వచ్చింది, ర్యాకెట్లు వచ్చేసింది, అంతరిక్షంలో కూడా వెళ్ళిపోతున్నాం. మార్పు అనేది సహజంగా న్యాచురల్గా మన జీవితంలో ఈ మార్పు అనేది నిరంతర ప్రక్రియ. మన ఈ ప్రపంచంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మా ఫాదర్ ఒక లైఫ్ బాయ్ సోప్ వాడితే నేను లక్స్ వాడా, నా కూతురు వచ్చేసరికి సంతూర్ సోప్ వాడతాను. ఎందుకు మారింది? ఎందుకు జరిగింది ఇలాగా? నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఒక మార్పు జరగడానికి? ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఈ మార్పు వల్ల నువ్వు జరిగే నీ లైఫ్లో మార్పు నీకు ఉపయోగపడిందా? ఈ మార్పు వల్ల నీకు ఏం బెనిఫిట్ పొందగలిగావు? మా ఫాదర్ లైఫ్ బాయ్ వాడారు, నేను లక్స్ వాడాను. నాకు బెనిఫిట్స్ ఏమనిపించినాయి? నేను ఎందుకు మారాను? ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక హీరోయిన్ వచ్చేది, హీరోయిన్స్ వాడే సోప్ లక్స్ సోప్ అని చెప్పేసి నా మీద ప్రభావం చూపించింది. నేను ఆ లైఫ్ బాయ్ నుంచి దీంట్లోకి మారాను. అలాగే ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్గా సంతూర్ సోప్కి వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఈ మార్పు? ఎందుకు వచ్చింది? అడ్వర్టైజ్మెంట్ల ప్రభావం అనేది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మన ఇన్ఫ్లుయెన్స్ చేసే అన్నీ కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్సే మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? నీకు ఎందుకు ఆ సోప్ వాడాలి, ఈ సోప్ ఎందుకు వాడకూడదు అనేదాన్ని మీరు ఎప్పుడన్నా గమనించారా? నో, ఎవరూ గమనించలేదు. ఈ మార్పు వల్ల నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను, ఈ ప్రోడక్ట్ని మార్చడం వల్ల నాకు ఏం బెనిఫిట్? ఖచ్చితంగా మీరు గుర్తిస్తే ఖచ్చితంగా దానివల్ల ఉపయోగం ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. నేను కొన్ని ప్రొడక్ట్స్ నేను మార్పు చేసుకున్నాను. ఆ మార్పు చేసుకున్న ప్రోడక్ట్లు ఏంటి? ఎందుకు నేను మార్పు చేసుకున్నాను? ఒక సోప్ ఉంది. నా సోప్ నేను మార్చుకోవడానికి టీఎఫ్ఎం అనేది చూసుకున్నాను. 76% టీఎఫ్ఎం ఉంటే అది గ్రేడ్ 1 సోప్ అని నేను భావించాను. దానివల్ల ఏ సోపుల్లో 76% టీఎఫ్ఎం ఉంది, నాకు అనుగుణమైన రేట్ ఏది, నేను ఇండియా ప్రైస్లో ఇంటర్నేషనల్ క్వాలిటీతో దొరికే ఏ ప్రోడక్ట్ వల్ల నేను ఇది మార్చుకున్నాను, నేను వాడే ఈ సోపు రేటు ఎలా ఉంది మార్కెట్లో, ఈ క్వాలిటీతో బెస్ట్ రేట్ నాకు ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి నేను భావించి నేను ఆ మార్పు అనేది చేసుకున్నాను. బయోసేఫ్, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, ఇలాంటి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది మెయిన్గా పెట్టుకున్నాను. బయోసేఫ్ ఒక ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఎప్పుడైనా సరే మన ఇండియా, మన భారతదేశం, మన సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, దానివల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అని చెప్పి నేను గుర్తించి నా ప్రోడక్ట్ని చేంజ్ చేసుకున్నా. అలా చేంజ్ చేసుకోకపోతే ఎప్పటికైనా చేంజ్ చేసుకున్న వాళ్ళ కింద మనం వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మార్పు అనేది జరగాలి, నిరంతర ప్రక్రియ. ఓల్డ్ కాలంలో వాచీలు అనేది బాగా వాడేవాళ్ళు. ఆ తర్వాత ఫోన్స్ బాగా వాడేవాళ్ళు. ఫోన్స్లో నోకియా ఫోను ఉండేది. మనకి నోకియా ఫోన్ వచ్చింది, అది అప్ టు డేట్ కాకపోవడంతో ఆ నోకియా ఫోన్ అనేది కనుమరుగైపోయింది మనకి. ఎప్పుడైనా సరే నిరంతర ప్రక్రియ, మార్పులు అనేది అవసరం. కానీ ఆ మార్పు వల్ల మనకి ఏం ఉపయోగం అనేది కనుక మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మనం దీంట్లో బెనిఫిట్ పొందుతాం. నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్, ఒక సోప్ని చేంజ్ చేయడం వల్ల నేను ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళగలను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను సోప్ని మార్చుకోవచ్చా లేదా?
ఒక పేస్ట్ వాడడం వల్ల నేను ఒక ఇల్లు కొనుక్కోగలను అని తెలిస్తే నేను ఇల్లు కొనుక్కోగలను. ఒక కాఫీ పొడి, టీ పొడి, మంచినూనె ఇలాంటి ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో నా ఇంట్లో వాడే నిరంతర ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నగా షాపు చేంజ్ చేయడం వల్ల నేను లక్షలు సంపాదించవచ్చు అనేది నేను గుర్తించినప్పుడు నాలో మార్పు అవసరమా కదా మై డియర్ ఫ్రెండ్స్? మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మార్పు అవసరమే. ఖచ్చితంగా నేను చెందను. నేను మా నాన్నగారు వాడినటువంటి సోపే వాడతాను, మా తాత వాడిన సోపే నేను వాడతాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మీ నాన్నకు వచ్చిన షుగరే నీకు వస్తుంది, మీ నాన్నకు వచ్చిన బీపీఏ నీకు వస్తుంది తప్ప నీకు ఈ మార్పు అనేది నీ లైఫ్లో రాదు. నువ్వు మారితేనే నీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఏ వస్తువు అయితే నువ్వు నిరంతరం వాడుతున్నావో ఆ వస్తువుల్లో క్వాలిటీ గురించి, దాంట్లో వచ్చే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ గురించి, దాంట్లో వచ్చే రేట్ల గురించి, దాంట్లో వచ్చే బెనిఫిట్ల గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా దగ్గర 750 ఐటమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని బయోసేఫ్ ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్, అన్ని ఇండియాలో దొరికే ప్రొడక్ట్స్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ప్రొడక్ట్స్, అన్ని దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దేశ అభివృద్ధికి నువ్వు ఉపయోగపడతావు. నిరుద్యోగ సమస్య పోతుంది, చాలా మందికి ఉపాధి కల్పించే అవకాశం దీంట్లో ఉంది. ఈ మార్పుకు నువ్వు సిద్ధమా? లేదా నా రొటీన్ లైఫ్ నేను బతుకుతాను అనుకుంటావా? ఈ మార్పు కావాలంటే నాకు కాల్ చేయి. కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి నన్ను సంప్రదించు. నాతో పాటు ఈ మార్పు చెందు. నువ్వు కూడా అప్ టు డేట్ అవ్వు. ఓల్డ్ వెర్షన్లో ఉండొద్దు. 2.0 ఉంటావా, 4.0 ఉంటావా అనేది నువ్వే నిర్ణయించుకో. మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.